ఇవాళ జీవో నెంబర్ 46 అనే కొత్త జీవోని తీసుకొచ్చి పిల్లలందరినీ రోడ్ల మీద పట్టుకొని ఉరికిస్తున్నారు. వాళ్ళు దాదాపుగా ఒక 6 నెలలు అంటే ఈ విద్యా వ్యవస్థలో ఈ నిరుద్యోగులు అనేవాళ్ళు నిర్మించిన అతిపెద్ద ఉద్యమం ఏదైనా ఉందంటే జీవో నెంబర్ 46. రోడ్లు పట్టుకొని వాళ్ళు ఎంతమంది కలిసారు తెలుసా? రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అందరూ కలిసారు, మంత్రులు ఎంతమంది మంత్రులందరూ కలిసారు, ఆఫీసర్లు ఎంతమంది ఆఫీసర్లను కలిసారు. నాలాంటి ఉద్యమకారులని బలవంతంగా మీరు కంపల్సరీ ఉద్యమం చేపట్టాలని ముందుకొచ్చి నన్ను కలిశారు. ఎన్నో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కలిశారు. అంటే ఒక తీరని వేదన, మనోవేదన గురి చేసింది జీవో నెంబర్ 46. రేపు జూన్ 4 తర్వాత ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణం జూన్ 5వ తారీఖు నాడు జీవో నెంబర్ 46 బాధితులకు అండగా అవసరమైతే 1000 మందిని కూర్చోబెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష మరోసారైన దిగుతా వాళ్ళ సమస్య పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. అంటే రీసెంట్ గా మళ్ళీ సెక్రటేరియట్ లో కలిసి వాళ్ళు మాట్లాడారు కదా సార్, జియో 46 కమిటీ వేశారు. ఇప్పుడు కమిటీ ఏ నివేదిక, ఏదో నామకే వాస్తు కమిటీ కూడా నామకే వాస్తు ఉంది తప్ప దాని మీద క్లారిఫికేషన్ లేదు. అందుకే కమిటీ ఈ లోపు కమిటీ వాళ్ళకి ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది. వాళ్ళ కమిటీ నివేదిక కనుక రాకపోతే, విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం కనుక తీసుకోకపోతే కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. కోర్టు దాదాపు విద్యార్థులకు న్యాయం చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ న్యాయం జరగకపోతే వాళ్ళ తరపున నేను నిలబడతాను. ఎందుకంటే జీవో నెంబర్ 46 జరిగే అన్యాయాలని మొట్టమొదటిసారి వెలుగులోకి తీసుకొచ్చిన అశోక్ సార్. దీనివల్ల ఎవరికి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనే నేపథ్యంలో వెలుగులోకి తీసుకొచ్చాను. వాళ్ళకి అండగా ఉన్నాను. దాదాపు ఎన్నో ఉద్యమాలలో వాళ్ళతో పాటు జీవో నెంబర్ 46 బాధితుల పక్షాన్ని నేను రోడ్డు ఎక్కాను, కొట్లాడాను. ఎన్నో ఎన్నో ప్రభుత్వ కార్యాలయం ధర్నా చేశాను. రేపు జూన్ 4వ తారీఖు నాడు ఇది అయిపోయినటువంటి ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణమే నా మొట్టమొదటి ఉద్యమం జీవో నెంబర్ 46 పైనే రేపు మొదలు పెట్టబోతున్నా. వాళ్ళ పరిష్కారం కోసం అవసరమైతే మళ్ళొకసారైనా ఆమరణ నిరాహార దీక్ష చేసి కొట్లాడతారు. అట్లాగే మన గ్రూప్ 2 పోస్టులు వచ్చినాయి. 783 పోస్టులే ఉన్నాయి. ఈ 783 పోస్టులు ఆల్రెడీ నిరాహార దీక్ష చేసిన ఆ సమయంలో ఇంకా విద్యార్థులు కనుక బలంగా రోడ్ల మీదకి వచ్చి ఉంటే పరిష్కారం అయ్యేది. వాళ్ళు కొంత వెనకడుగు వేశారు. దీని తర్వాత ఎన్నికల కోడ్ అయిపోయినా కూడా ఈ పోస్టులు పెంపించే బాధ్యతలో భాగంగా నేను బలమైన నిర్ణయం తీసుకొని ఈ పోస్టులు కూడా పెంచే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కంపల్సరీగా గ్రూప్ 2లో కంపల్సరీగా పోస్టులు పెంచాల్సిందే. దరిద్రానికి గ్రూప్ 2లోకి 500 పోస్టులను పెంచాలా. 783 ఉద్యోగాలు నింపడం కోసం కాదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ అధికారులు తీసుకొచ్చింది. సోయి ఉండాలి కదా, కనీసం సోయి ఉండాలి కదా. అరే మా కోసం నిరుద్యోగులు ఇంత కష్టపడి మమ్మల్ని అధికారంలో ఇలా మా మంత్రి పదవులన్నీ నిరుద్యోగుల భిక్ష, ఉద్యోగుల భిక్ష. ఉద్యోగులు నిరుద్యోగులు కొట్లాడితేనే ఒక సోషల్ మీడియాలో ఒక వెపన్గా పనిచేస్తేనే మీ సీట్లు ఉన్నాయి. వీళ్ళు పనిచేయకపోతే మీ సీట్లు లేవు, మీ అధికారం లేదు. మరి అధికారంలోకి వచ్చిన మీకు సోయి ఉండాలి కదా. 783 పోస్టులు కనీసం ఒక 500 పోస్టులు నింపాలని సోయి ఉండాలి కదా. గ్రూప్ 3 అదే పోస్టులు ఉద్యోగ మీరు ఎగ్జామ్ పెడతారా? ఎలా పెడతారో చూస్తాం. కాబట్టి జూన్ 4 తర్వాత కంపల్సరీగా మళ్ళొకసారి పోస్టులు పెంచాలని బలంగా నిర్ణయిస్తాం. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2లో పోస్టులు పెంచాల్సిందే. జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయాల్సిందే.